ఇస్తూ ఉంటారు. పోలీసు వారు ఆ పండుగలో వచ్చే జనాల్ని కంట్రోల్ చేయడానికి చాలా భయపడతారు. వారు ఆ పండుగ ఆచరించేటప్పుడు వారు కనుక పోలీసు వారు వారిని ఏదన్నా ఒక మాట అంటే వారు తిరిగి పోలీసు వారిని దాడి చేయడం, గొడవ చేయడం మనం చూస్తూ ఉంటాం. అలాగే పండుగలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అందరూ కూడా రకరకాల మంచి బట్టలు వేసుకుని బైకుల మీద ముగ్గురెక్కి సైలెన్సర్లు బీకేసి సౌండ్లు చేసుకుంటా రోడ్డు మీద అందరికీ డిస్టర్బెన్స్ చేసుకుంటా గోల చేస్తూ వెళ్తారు. వారు అనుకుంటారు ఇదేనేమో పండగ అని వారు అనుకుంటారు. ఇంకా కొన్ని రకాల పండుగలు వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే భయంకరమైన లైటింగ్లు పెట్టి, సినిమా పాటలు పెట్టి, డ్యాన్సులు పెట్టి, ఎవరైనా కూడా పాటల్లో డ్యాన్స్ వేసేటప్పుడు వారిని ఆపమని అంటే ఈ మధ్యన జరిగిన పండుగలో ఒక పోలీస్ ఆయన తల పగలబెట్టి చంపేశారంట. అంటే వారు పండగ చేస్తా ఇదేనేమో పండగ, దేవుడు ఇష్టమైన పండగ ఇదేనేమో అనుకుంటారు. కానీ ఈ యొక్క సర్వమానవాళికి ఇచ్చిన సందేశం ఏంటంటే ప్రేమ, శాంతిని ఇచ్చాడు. కాబట్టి ఆయన బిడ్డలమైన ప్రతి ఒక్కరు కూడా గొడవలు చేసేవాళ్ళు కాదు, అల్లరి చేసేవాళ్ళు కాదు, ఎదుటి వాళ్ళ మీద దాడి చేసి ఇదేనేమో పండగ అని ఎదుటి వాళ్ళని భయంకి గురి చేసేవాళ్ళు కాదు. కానీ ప్రేమ, శాంతి, సమాధానం ఆయన బిడ్డలమైన మనం కూడా కలిగి ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. అందరూ నా వైపు చూస్తా, నా మాటలు శ్రద్ధగాను. ఈ తరాన్ని క్రైస్తవులను అందరినీ కూడా క్రిస్మస్ అంటే ఏంటని మనం అడిగితే ఏం చెప్తారండి? చిన్నపిల్లల్ని అడిగితే క్రిస్మస్ అంటే కేకులు వస్తే చక్కగా తింటాం, సంతోషం అని చిన్నపిల్లలు అనుకుంటారు. యవనస్తులను అడిగితే క్రిస్మస్ అంటే ఏంటంటే ఎప్పుడూ లాగా ఉండదు, కానీ మంచి మంచి డ్యాన్సులు, చక్కగా కొత్త బట్టలు వేసుకుని మంచి మంచి నృత్యాలు చేస్తా సంతోషంగా ఉంటామని అనుకుంటారు. కానీ క్రిస్మస్ అంటే ఏంటంటే ప్రేమ, త్యాగం, క్రీస్తు ఈ లోకానికి ఇచ్చిన శాంతి మనకు బైబిల్లో కనిపిస్తామండి. చదవబడిన ఈ మాటల్లో మనం చూసినట్లయితే ఇదే 2వ అధ్యాయంలో 6వ వచనం మనం చదువుకున్నాం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండేను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఇక్కడ యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారు అని మనం చూసుకున్నట్లయితే ఆయన పుట్టిన స్థలం ఏదంటే పశువుల పాక. అందరూ చెప్పండి, యేసు ప్రభు వారు పుట్టిన స్థలం ఏంటి? పశువుల పాక. మనందరం పుట్టాం ఈ లోకంలో. ఎక్కడ పుట్టామంటే ఒక్కొక్కరు హాస్పిటల్లో పుట్టారు, ఒక్కొక్కరు ఇంట్లో పుట్టారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పుట్టారు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పుట్టిన వారు ఉన్నారు. కానీ ఈ సర్వమానవాడిని, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని, అలాగే ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త మాత్రం ఆయన ఎక్కడ పుట్టాడంటే ఎంత బాధాకరమైన విషయం అంటే ఆయన పశువుల శాలలో పుట్టాడంట. ఈ లోకంలో పశువులు, హీనమైన పశువులు ఉండే స్థలంలో ఆయనకంట మనుషులు ఎవరో స్థలం ఇవ్వకపోయేసరికి పశువులు ఉండే ఆ యొక్క స్థలంలో ఆయన జన్మించాడు అని చెప్పి మనకి ఈ లేఖనాలు మనకి చదివిస్తూ ఉన్నాయి. యేసు ప్రభు వారు మనందరినీ ప్రేమిస్తున్నారు. కాబట్టి ఈ మనుషులు ఎవ్వరు కూడా ఆయన స్థలం ఇవ్వకపోయినప్పటికీ కూడా మానవాళిని ప్రేమించి యేసు ప్రభు వారు మనందరి కోసం, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కోసం ఆయన పశువుల శాలనే ఆయన హాస్పిటల్గా ఉండి అక్కడే ఆయన ప్రతి మానవాళికి రక్షణ దయచేశారు. హల్లెలూయా. ఇంకా 8వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభువుని చూడటానికి గొర్రెల కాపరులు వచ్చారంట. గొర్రెల కాపరులు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ యొక్క వారు చూచిన వాటిని, విన్న వాటిని వారందరూ కూడా ఆ మాటలు గుర్తు చేసుకుని తిరిగి వెళ్ళారంట. 15వ వచనం తర్వాత మనకు ఉంటుంది. అందరూ ఆశ్చర్యపోయి తమ స్నేహితుడికి, ఇరుగు పొరుగు వారికి, వారందరికీ కూడా యేసు ప్రభు గురించి వారు విన్న మాటల్ని ప్రతి ఒక్కరికి తెలియజేశారంట. ఈరోజు క్రిస్మస్ కదా, మనందరం ఇక్కడికి వచ్చాం. అందరం వచ్చాం, కానీ సంఘంలోనో లేదా ఇంట్లోనో కొంతమంది రాలేకపోయారు. ఇప్పుడు రాలేని వారికి మనం ఏం చేయాలంటే వచ్చిన వారమైన మనం, విన్న వాటినైనా మనం ఆ రోజు యొక్క గొర్రెల కాపరులు ఎలాగైతే యేసు ప్రభు గురించి వారు ఏమైతే చూశారో, యేసు ప్రభు గురించి వారు ఏదైతే తెలుసుకున్నారో, తాము తెలుసుకున్న వాటిని, విన్న వాటిని, కన్న వాటిని అన్నింటినీ కూడా వారు ఏం చేశారంటే తిరిగి వెళ్ళి వారి ఇరుగు పొరుగు వారికి తెలియజేసి లోక రక్షకుడిని మేము కనుగొన్నాం, లోకాన్ని రక్షించే రక్షకుడిని మా కళ్ళతో మేము చూసామని చెప్పి ఆయన యొక్క మాటల్ని ప్రచురం చేశారంట. ఈరోజు క్రిస్మస్ దినాన ఆయన యొక్క మాటలు వినడానికి వచ్చిన మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి మనం ఆయన యొక్క మాటలను, ఈరోజు ఎందుకు వచ్చాం మనం అంటే క్రిస్మస్ కాబట్టి వచ్చాం. వచ్చిన నువ్వు సంఘానికి వచ్చి ఏం నేర్చుకున్నావో ఆ నేర్చుకున్న మాటల్ని నీ ఇరుగు పొరుగు వారికి, ఇంకా నీ గృహంలో రక్షణ పొందని వారికి, ఇంకా రక్షణ పొంది రాలేని వారికి కూడా మనం ఆయన యొక్క మాటలను తెలియజేసేవారిగా ఉండాలంట. హల్లెలూయా. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటంటే ప్రేమ.
క్రిస్మస్ అంటే ఏంటంటే యేసు ప్రభు గురి ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి లక్షణాలు కలిగిన వాడో, ఆయన ఎలాంటి గుణగణాలు కలిగిన వాడో ఆ యొక్క మాటలు మనం ప్రచురించేవారుగా మనందరం ఉండాలి. అలాగే యేసు ప్రభు వారు ఏ వంశంలో పుట్టాడు? ఆయన దావీదు వంశంలో పుట్టాడు. దావీదు ఎవరండి? ఆయన యొక్క మహారాజు, ఇశ్రాయేలు ఏలినటువంటి గొప్ప మహారాజు. కానీ ఇక్కడ అంత గొప్ప మహారాజు కడుపున పుట్టిన యేసు ప్రభు వారు మాత్రం పశువుల సెలలో జన్మించాడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోక తండ్రిగా ఉన్నటువంటి యోసేపు, ఆయన పితరులు రాజులే గాని యోసేపు మాత్రం రాజుగా లేడండి. ఆయన పితరులందరూ రాజులుగా, మహారాజులుగా, గొప్ప పరాక్రమశాలులుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు కాలంకి వచ్చేసరికి ఆ రాజులంతా మారిపోయి, చరిత్ర అంతా మారిపోయి, వారు ఏమీ లేని ఒక పేదవాడిగా, వడ్రంగి వాడిగా ఈ లోక తండ్రి అయినటువంటి యోసేపు మనకు కనిపిస్తా ఉన్నాడు. ఎందుకో రాజులు రాజ్యాలు అన్ని పోగొట్టుకుని అలాంటి స్థితిలో ఉన్నారంటే, ఆ యొక్క రాజులు దావీదు వంశంలో పుట్టినటువంటి వారి యొక్క పితరులు దేవుని మాట వినక, దేవుని త్రోసివేసి ఈ లోకంలో జీవించి అన్యులతో కలిసిపోయి జీవించిన జీవిత విధానాన్ని బట్టి వారి రాజ్యాలన్నింటినీ కోల్పోయి సామాన్య మానవులుగా మిగిలిపోయారు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కొన్ని వందల సంవత్సరాలకు ముందు దావీదు వంశాన్ని చూసిన వాళ్ళు అందరూ ఏమనేవాళ్ళు అంటే, ఈ యొక్క దావీదు వంశం అయిపోయింది, ఈ యొక్క దావీదు చరిత్ర ముగిసిపోయింది. ఒకప్పుడు గొప్ప పరాక్రమశాలులుగా పిలువబడే ఈ దావీదు యొక్క రాజుల వంశం ఏమైపోయిందంటే ఈ రోజు ఎండిపోయిన చెట్టుగా మారిపోయింది, మోడుబారిన చెట్టుగా మారిపోయిందని చెప్పి దావీదు వంశాన్ని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజుల్లో ఆ యొక్క దావీదు కుటుంబాన్ని చూసి ప్రతి ఒక్కళ్ళు అనుకునేవారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మనం మొదటి వచనం చూసుకున్నట్లయితే, యెషయా 11, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల అంకురం ఎదిగి ఫలించు. సరిపోతుంది. అక్కడ ఏమంటున్నారంటే ఆ రోజు యెషయి మొద్దు నుండి చిగురు అనేది పుడుతుందంట. అంటే యెషయి ఎవరు? దావీదు యొక్క తండ్రి యెషయి. దావీదు యొక్క తండ్రి అయినటువంటి యెషయి యొక్క మొద్దు నుండి అంట చిగురు అనేది పుడుతుందంట, చిన్న చిగురు. అంటే అప్పుడు ఆ రోజు యెషయా కాలంలో, ఆ యెషయా జీవించిన కాలంలో దావీదు వంశం ఎలా ఉందంటే ఎండిపోయిన మొద్దు, ఒక మహా చెట్టుగా పిలువబడే ఆ చెట్టు నరికేసి ఒక చిన్న మొద్దుగా కొంచెం మాత్రమే ఆ కాండాన్ని వదిలేస్తే ఎలా ఉంటుందో చూసే వాళ్ళందరికీ కూడా దావీదు యొక్క వంశం అలా కనిపిస్తా ఉంది. రాజులుగా పిలువబడేటటువంటి ఆ రాజులందరూ కూడా రాజ్యాలను కోల్పోయారు, ఆస్తులను కోల్పోయారు, ఐశ్వర్యాన్ని కోల్పోయారు, పేరు ప్రఖ్యాతులను కోల్పోయి దీనమైన స్థితిలోకి మారిపోయి వారి జీవితాలన్నీ కూడా ఖాళీగా అయిపోయిన స్థితిలో అందరూ కూడా ఎండిపోయింది కదా దావీదు వంశం, అయిపోయింది కదా దావీదు చరిత్ర అని చెప్పి అనుకుంటున్న టైంలో దేవుడు మరలా కూడా తన యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు, నమ్మకమైన దేవుడు, ఆ ఎండిపోయింది అనుకున్న దావీదు వంశాన్ని చూస్తా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు అందరితో కూడా తన భక్తుడైన యెషయా ద్వారా చెప్పబడే మాట ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, యెషయి మొద్దు నుండి ఏం పుడుతుంది? చిగురు అనేది పుడుతుంది, దాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలిస్తుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు. ఆ యొక్క ఎండిపోయిన చెట్టు ఏమైపోయిందంటే మరలా చిన్న చిగురుగా మొదలైందంట. చిన్న చిగురుగా, లేత చిగురుగా మొదలైంది. ఆ చిన్న చిగురుని మనం ఇలా అంటే విరిగిపోతుంది. కానీ ఆ చిన్న చిగురుగా పిలువబడే చిగురే ఏమైందంటే మహా చెట్టుగా మారింది, ఫలించే చెట్టుగా మారింది. ఇంకో మాట ఉంటుంది చూడు, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా 23:5. యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించాను. అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యం జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును, అతని దినములలో యోధా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును. సరిపోతుంది. రాబోయే రోజుల్లోనంట దేవుడు నీతి చిగురుని, దావీదు వంశంలో నీతి అనే ఒక చిగురును పుట్టిస్తాడంట. ఆ నీతి అనే చిగురు ఎవరంటే మనం ఆరాధించే లోక రక్షకుడిగా పిలుచుకునే ఈ యేసు ప్రభు వారే నీతి చిగురు. ఆయన దావీదు నీతి చిగురు. యెషయి మొద్దులో నుంచి, ఎండిపోయిన యెషయి మొద్దులో నుంచి పుట్టినటువంటి ఆ యొక్క చిన్న చిగురు, ఆయన రక్షణ అనే చిగురు, యోధా వారికి, ఇశ్రాయేలు వారికి రక్షణను కలిగించే ఆ యొక్క చిన్న చిగురుగా యేసు
ప్రభు వారు ఆ రోజుల్లో ఎండిపోయింది అనుకుంటున్న ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మధ్యలో చిన్న చిగురుగా 2023 సంవత్సరాల క్రితం దావీదు వంశంలో జన్మించారంట. ఆయన ధనవంతుడిగా జన్మించలేదు, కానీ పశువుల యొక్క పాదలో దీనుడిగా దరిద్రుడిగా జన్మించారు. ఆ చిన్న చిగురు మొదలైంది. చిన్న చిగురుగా 2023 సంవత్సరాల క్రితం మొదలైన చిన్న చిగురు ఇశ్రాయేలు దేశం అంతా కూడా వ్యాప్తి చెందింది. ఆ ఇశ్రాయేల్ దేశం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలంతా కూడా విస్తరించి ఒక మహావృక్షంగా పిలువబడింది. హల్లెలూయా. ఆ యొక్క యెషయి మొద్దు నుంచి పుట్టిన చిగురే ఈ రోజు మనం ఆరాధించుకునే యేసు ప్రభువు. హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క జన్మదినం గురించి మనకి 2 సువార్తల్లో మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త, మనం చదువుకున్నటువంటి లూకా సువార్తలు. ఈ 2 సువార్తల్లో కూడా 4 వ్యక్తులు యేసు ప్రభు సువార్తలు రాసినప్పటికీ కూడా మత్తయి గారు అలాగే లూకా గారు యేసుక్రీస్తు జన్మదినం గురించి అనేక మాటలు రాశారు. ఈ యొక్క మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభువుని చూడటానికి 2వ అధ్యాయం 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచిన తర్వాత వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని ఓలమును కానుకలుగా ఆయనకు సమర్పించి. సరిపోదు. ఇక్కడ జ్ఞానులు తూర్పు దేశం నుంచి, అంటే తూర్పు దేశాలంటే ఎక్కడో మనకు తెలియదు కానీ కరెక్ట్ గా వారు కొన్ని సంవత్సరాలకు ముందే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆకాశంలో నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం ఎక్కడైతే ఉందో ఆ నక్షత్రం ఉందంటే లోకాన్ని రక్షించే ఒక రక్షకుడు ఈ లోకానికి మధ్య ప్రాంతంలో జన్మించాడని చెప్పి 2 సంవత్సరాల ప్రయాసతో నక్షత్రాన్ని వెతుక్కుంటా వచ్చి హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. వారి దారి తప్పి హేరోదు రాజు దగ్గరికి వచ్చిన తర్వాత మరలా ఆ నక్షత్రం ఏం చేసిందంటే యేసు ప్రభు పుట్టినటువంటి ఆ యొక్క ప్రాంతానికి వారిని నడిపించిన తర్వాత వారు ఆ జ్ఞానులు ముగ్గురని మనకు బైబిల్లో అనుకుంటున్నాం కానీ ఇంకెక్కువ మందే ఉండొచ్చు. ఆ యొక్క 3 జ్ఞానులు కూడా యేసు ప్రభు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతానికి వచ్చి ఎవరెవరిని చూశారంటే వాళ్ళు యేసుక్రీస్తుకు తండ్రిగా పిలువబడే యోసేపుని చూశారు, మరియను చూశారు, ఇంకా యేసు ప్రభువుని చూశారు. 3 చూశారు కానీ వారు ఆరాధించింది ఎంతమందిని? ఒక్క యేసు ప్రభువుని, బాలుడిగా పిలువబడే యేసు ప్రభు వారిని మాత్రమే ఆరాధించారు. వారు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను చూశారు, యోసేపును చూశారు, బాలుడిగా పిలువబడే యేసు ప్రభు వారిని చూశారు. కానీ వారు జ్ఞానులు కాబట్టి జ్ఞానం కలిగిన వాళ్ళు జ్ఞానంగా ఆలోచిస్తారు. ఈ లోకాన్ని రక్షించే లోకరక్షకుడు ఈ పశువుల సేవలో ఉన్నటువంటి చిన్న బాలుడు అని చెప్పి యేసు ప్రభువుని ఆరాధించారంట. ఈ రోజు మనం జ్ఞానం కలిగిన వారం కాబట్టి యేసు ప్రభువుని ఆరాధిస్తాం. ఈ లోకంలో యేసు ప్రభువుని ఆరాధిస్తానే సృష్టిని కూడా పూజించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. యేసు ప్రభు బిడ్డలుగా పిలువబడుతూనే యేసు ప్రభుతో పాటు తల్లి అయిన మరియను కూడా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఒక స్త్రీ కావాలి కాబట్టి ఆయన తల్లి అయిన మరియని ఎంచుకున్నాడు. ఆమె పరిశుద్ధంగా ఉంది కాబట్టి ఆ తల్లిని ఎంచుకున్నాడు. అంతేగాని ఆరాధనకు యోగ్యుడు మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే తల్లి లేకుండా కుమారుడు లేడు కాబట్టి యేసు ప్రభు అలాగే తల్లిని కూడా మేము ఆరాధిస్తామని అంటారు. కొంతమందిని మనం అడిగినట్లయితే అయ్యా మీరు బాగున్నారని చెప్పి ఆ యొక్క రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్ళే వాళ్ళని మనం అడిగినట్లయితే వారు ఏమంటారంటే తల్లి దయ వల్ల బాగానే ఉన్నాను అయ్యా అని అంటారు. అంటే వారు యేసు ప్రభువుని పక్కన పెట్టేసి యేసు ప్రభుని ఎక్కువగా తల్లిని ఆరాధిస్తారు. అంటే వారికి తెలియదు, వాళ్ళకి నడిపించే నాయకులు అలా నేర్పుతున్నారు కాబట్టి వారు కూడా అలాగే ఉన్నారు. మనం మన నిజమైన దేవుడిని ఆరాధించే భక్తులుగా పిలువబడి మనం జ్ఞానులుగా పిలువబడి మనం ఏం చేయాలంటే యేసు ప్రభువుని మాత్రమే ఆరాధించాలి. ఎందుకంటే పరలోకానికి వెళ్ళడానికి యేసు ప్రభు వారు ఏమన్నారంటే నేనే మార్గం అన్నారు. మార్గం ఎవరంటే యేసు ప్రభు వారి మార్గమే కాబట్టి ఆయనను మాత్రమే ఆరాధించాలి. మిగతా బైబిల్లో ఉన్న పరిశుద్ధులు మనం గౌరవించాలి. హల్లెలూయా. ఆ రోజు యేసు ప్రభు వారు పుట్టారని తెలిసినప్పుడు హేరోదు గుండెల్లో కలవరం మొదలైందంట. హేరోదు భయంకరమైన దుష్టుడుగా పిలువబడే రాజు తన పదవి కోసం తన గర్భాన పుట్టిన కుమారుణ్ణి చంపేశాడు.
తన యొక్క పదవి కోసం, తన రాజు పదవి పోతుందేమోనని చెప్పి తన సహోదరుల్ని చంపించేశాడు. తన రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి సహోదరుల్ని, కన్నబిడ్డల్ని చంపించేసినటువంటి భయంకరమైన దుష్టుడైన రాజు, ఆ యొక్క రాజు గుండెల్లో కలవరం మొదలైందంట. ఎందుకంటే నిజంగా రక్షకుడు జన్మించాడు, మరొక రాజు జన్మించాడు అనేసరికి తన పదవి పోతుందేమని చెప్పి హేరోదు గుండెల్లో కలవరం మొదలైందంట. నిజమేనండి, యేసు ప్రభువు వారు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు. ఆయన ఏ ప్రాంతంలోకి వచ్చాడో, ఆయన వచ్చిన చోట సాతాను సంబంధిత శక్తులు, సాతాను సంబంధిత హృదయాలు కలిగిన వ్యక్తులు గుండెల్లో రైళ్లు మొదలవుతాయి అంట. గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉంటాయి అంట. కలవరం మొదలవుతా ఉంటదంట. ఎందుకంటే నేను ఉండగా మరొక దేవుడా, నేనే రాజునై ఉండగా మరొక రాజా, నేనే ఈ లోకానికి రాజునని చెప్పి వాళ్ళు గర్వంతో ఉంటారంట. ఈ లోకంలో రాజులు, అధికారాలు, పదవులు అన్నీ ఉన్నాయి, కానీ గొప్ప గొప్ప పదవులు ఉన్నాయి, కానీ వీటన్నిటికీ మించిన పదవిలో ఉన్న వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువు వారు. హల్లెలూయా. ఈ లోకంలో రాజులుగా చాలా మంది పిలువబడ్డారు. ఓ 5 సంవత్సరాలు ఉంటారు, 10 సంవత్సరాలు ఉంటారు, తర్వాత వాళ్ళని ఇంటికి పంపించేస్తారు. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే బబులోను రాజు నెబుకద్నెజరు ఉన్నాడు. ఆయన అనుకున్నాడు, ఇంత గొప్ప మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన రాజు నేనే, ఎప్పటికీ ఈ రాజ్యం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది అనుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇంటికి పంపించేశారు. ఎవరు వచ్చారు? దానియేలు తర్వాత మాదీయులు, పారసీకులు వచ్చారు. మాదీయులు, పారసీకుల తర్వాత మరొక రాజులు వచ్చి ఆ రాజ్యాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. వారి తర్వాత అశ్షూరు సామ్రాజ్యం వచ్చింది. అలా కొన్ని సంవత్సరాలు ఆ రాజ్యాలు ఉన్నాయి. వారందరూ తర్వాత కాలగమనంలో కలిసిపోయారు. రోమా రాజులు ఉన్నారు, ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, మహా సామ్రాజ్యంగా పిలువబడేవారు. అన్ని రాజ్యాలు పోయినాయి, కానీ మనకి దానియేలు గ్రంథంలో ఉంటది, ఈ రాజ్యాలన్నీ పోయిన తర్వాత అందరూ శ్రద్ధగా ఉండండి, ఆకాశం నుంచి కూడా భూతలాన్ని కప్పేటటువంటి మహాపర్వతంగా పిలువబడే రాయి వచ్చిందంట. ఆ రాయి వచ్చి పడంగానే భూమి మీద ఉన్న సామ్రాజ్యాలన్నీ కూడా పొడింగా మారిపోతాయంట. ఆ రాయిగా పిలువబడే ఎవరంటే యేసు ప్రభువు వారే. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం. యేసు ప్రభువు రాజ్యం ఎలాంటిదండి? శాశ్వతమైన రాజ్యం. ఈ లోక రాజ్యాలలాగా కొన్ని రోజుల నుండి వెళ్ళిపోయే రాజ్యం కాదు యేసు ప్రభువు రాజ్యం. ఆయన రాజ్యం నిత్య రాజ్యం. ఆ రాజ్యానికి అంతముండదు. ఆయన తర్వాత వేరే రాజు ఎవరు రారిక. ఎప్పటికీ ఉండే నిరంతరమైన రాజ్యం యేసు ప్రభువు రాజ్యం. హల్లెలూయా. హేరోదు రాజు యేసు ప్రభువు వారి గురించి ఆయన పుట్టారని తెలియగానే ఆయన గుండెల్లో కలవరం మొదలుపడింది, భయంతో దిగులుతో ఉన్నారు. ఒకనొక వ్యక్తి తాను చేసిన పాపాలను బట్టి ఎంతగానో పశ్చాత్తాపడి, నేను నా జీవితంలో బతికినంత కాలం మోసాలు, అబద్ధాలు, హత్యలు చేశాను, నేను ఒక నరకంతకుడిగా జీవించాను, నేను రక్షణ పొందాలంటే యేసు ప్రభు వారి నాకు మార్గం అని చెప్పి నా స్నేహితుడు నాకు తెలియజేశాడని చెప్పి, ఎక్కడైతే చర్చ్ ఉంటుందా, ఎక్కడైనా ఒక చర్చ్ ఉంటుందా అని చెప్పి గబగబా పరిగెత్తుకుంటా ఆ ప్రాంతంలో వీధులన్నీ తిరుగుతూ ఉన్నాడంట. తిరుగుతున్న సమయంలో ఒక చోట పెద్దగా శిలువ గుర్తు కనపడిందంట. శిలువ గుర్తుందంటే అక్కడ చర్చ్ ఉంటుందని చెప్పేసి ఎలాగైనా చర్చిలోకి వెళ్ళాలి. చర్చిలోకి వెళ్ళి నా పాపాల నుంచి నన్ను రక్షించి ఆ యేసు ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడి క్షమించి నా పాపాల నుంచి విడుదల, రక్షణ పొందుకోవాలని చెప్పి తను పరిగెడతా చర్చి దగ్గర వరకు వచ్చాడంట. చర్చి దగ్గరికి వచ్చేసరికి అతనంటే తెలిసిన వారు చాలా మంది ఉన్నారు ఆ చర్చి దగ్గర. వీడు ఒక నరహంతకుడని, వీడు భయంకరమైన దుర్మార్గుడని, వీడు ఒక మోసగాడు అని చెప్పి గుర్తించిన వాడు చర్చి దగ్గర ఉండి, ఒరే నీలాంటి పనికి మాలిన వాడు, నీలాంటి దుర్మార్గుడు ఈ చర్చిలోనికి రావడానికి వీల్లేదురా అని చెప్పి ఆ యొక్క దుర్మార్గుని బట్టి షర్టిలా పట్టుకుని బయటికి గెంటేశారు. వెంటనే ఏడుస్తా, అయ్యో ప్రభువా, నేను ఇన్ని రోజులు పాపాత్ముడిగా జీవించినంత కాలం నాకు అందరూ ఆహ్వానం పలికారే, నేను మారు మనసు పొంది రక్షణ పొందుదామని నీ సన్నిధికి వస్తే నన్ను బయటకు గెంటేస్తున్నారు ప్రభువా. ఈ యొక్క సంఘంలో, ఈ యొక్క చర్చిలో నాకు స్థలం లేదని చెప్పి నన్ను బయటకు గెంటేస్తున్నారు ప్రభు అని చెప్పి ఏడుస్తా బయటకు వెళ్ళిపోయి ఆ చర్చికి కొంచెం దూరంగా మోకాల మీద పడి ఏడుస్తా ఉంటాడంట. అతను అలా ఏడుస్తా ఉంటున్న టైంలో ఒక వ్యక్తి వచ్చి అతని దగ్గరికి వచ్చి, అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ఆ వ్యక్తిని అడుగుతాడంట. అయ్యా, నేను నా పాపాలకు పశ్చాత్తాపడదాం, క్షమించమని అడుగుదామని చెప్పి ఆ యొక్క సంఘంలోకి వెళ్దాం అనుకున్నప్పుడు ఆ సంఘంలో ఆ యొక్క చర్చిలో నాకు చోటు లేదని నన్ను బయటికి గెంటేశారయ్యా అని చెప్పి అతను ఆ యొక్క అతను ముందు నిలబడిన వ్యక్తితో అంటాడంట. ఆ వ్యక్తి ఏమనంటాడంటే, నీకు స్థలం లేదని బయటికి గెంటేశారు, కానీ నాకు ఆ స్థలం, ఆ యొక్క సంఘంలో స్థలం లేదయ్యా, నన్ను కూడా బయటికి గెంటేశారయ్యా అని చెప్పేసి ఆ వ్యక్తి ఈ యొక్క దొంగతో అంటాడంట. నేనైతే దొంగను కాబట్టి బయటికి గెంటేశారు, నువ్వేం చేసావయ్యా, నిన్నెందుకు గెంటేశారయ్యా, ఇంతకీ నీ పేరేంటయ్యా అంటే ఆ వ్యక్తి అంటాడు, నా పేరు నజరేయుడని యేసు అని చెప్తాడండి. హల్లెలూయా. అంటే ఈ రోజుల్లో సంఘాలు కానీ, యేసు ప్రభు బిడ్డలుగా పిలువబడేవారు కానీ
క్రైస్తవులు అని పిలువబడుతున్నాం కానీ సంఘంలో దేవుణ్ణి ఆహ్వానించకుండా, హృదయాల్లోకి దేవుణ్ణి ఆహ్వానించకుండా క్రిస్మస్ పండుగ జరుపుకుంటూనే బయటకు గెంటేసే వారిగా ఉన్నారంట. ఈ యొక్క ఏ రోజు కూడా అలాగే యేసు ప్రభువు వారు జన్మించాడని తెలుసుకున్నప్పుడు తన మనసులో కుట్రలు పన్నుతా ఉన్నాడు, కుతంత్రాలు చేస్తా. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో తెలుసుకుని రండి, మీరు తెలుసుకుని నాకు చెప్తే ఆ యొక్క సమాచారాన్ని నేను కూడా వచ్చి ఆ యొక్క యేసు ప్రభుని ఆరాధిస్తానని చెప్పి మనసులో ఒకటి పెట్టుకుని ఆ యొక్క జ్ఞానంతో చెప్తా ఉన్నాడంట. అంతేకాదు హేరోదు ఒక్కడు మాత్రం కాదు కానీ యెరూషలేములో ఉన్న వారందరూ కూడా కలవరపడ్డారంట హేరోదుతో పాటు. ఎవరెవరు కలవరపడ్డారు? హేరోదుతో పాటు యెరూషలేములో ఉన్న కాపురస్తులందరూ కూడా వాళ్ళు కూడా భయపడ్డారంట. ఎందుకని భయపడ్డారు? వాళ్ళ యొక్క పదవులు పోతాయేమని భయపడ్డారు. లేదా యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ యొక్క యేసు ప్రభు వెనకాల ఈ యొక్క ప్రజలంతా వెళ్ళిపోతారేమో, మమ్మల్ని గొప్పగా చూడరేమో, మమ్మల్ని ఆదరించరేమో అని చెప్పి భయపడ్డారంట. అంత మాత్రమే కాదు, బెత్లెహేములో ఆ యొక్క ప్రతి ఇంట్లో కాపురం ఉన్న వారందరూ కూడా యేసు ప్రభు లోపలికి రావడానికి ఆ యొక్క స్థలం ఇవ్వకుండా, సత్రంలో స్థలం లేదంట యేసు ప్రభు అని. అంటే ఏ ఒక్కరు కూడా యేసు ప్రభు ఇంటిలోనికి వస్తారని ఆ రోజు తల్లి అయిన మరియ గాని యేసేపు గాని అడిగినప్పుడు స్థలం లేదు పో అని చెప్పి ప్రతి ఇంటిలో నుంచి నో అనే బోర్డే కనిపిస్తా ఉందంట. ఈ రోజు మన సంఘంలో యేసు ప్రభు వారికి స్థలం ఉండాలి, మన హృదయం అనే ఇంటిలో యేసు ప్రభు వారికి స్థలం ఉండాలి. మన యొక్క ఇంటిలో, మన యొక్క గృహంలో యేసు ప్రభు వారికి స్థలం ఉంటే అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఈ రోజు ఈ యొక్క క్రిస్మస్ మనకి ఏం నేర్పుతుందంటే 3 విషయాలు చెప్పి నేను ముగిస్తున్నాను. క్రిస్మస్ మనకి ఏం నేర్పుతుందంటే త్యాగాన్ని నేర్పుతుంది. ఈ రోజు మనం సంతోషంగా కొత్త బట్టలు వేసుకుని అందరం ఆనందంగా మంచి మంచి స్పెషల్ వండుకునే వాళ్ళు ఉంటారు, వచ్చి చక్కగా సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. కానీ యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ సంతోషం లేదు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు సంతోషం ఉన్నట్టుగా ఉంది కానీ వారి యొక్క హృదయాల్లో కానీ వారి యొక్క కుటుంబాల్లో కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు హేరోదు ఏం చేస్తాడంటే ఆ యొక్క బెత్లెహేములోను, ఆ బెత్లెహేం చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లోనూ 2 సంవత్సరాల మొదలుకుని తక్కువ వయసు గల ప్రతి ఒక్క మగ పిల్లలందరినీ కూడా ఆ హేరోదు రాజు చంపేశాడు. యేసు ప్రభు కోసం మొట్టమొదట హతసాక్షులైంది ఎవరంటే పసిపిల్లలు, చంటి బిడ్డలు. ఆ రోజు ఆ యొక్క చంటి బిడ్డలు త్యాగం చేశారు కాబట్టి, వారి జీవితాలు త్యాగంతో కూడుకున్నాయి కాబట్టి ఈ రోజు మనందరికి కూడా క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషం మన అందరికీ వచ్చింది. ఆ రోజు యేసు ప్రభు పుట్టినప్పుడు ఏ రోజు అందరినీ చంపేసేయమన్నప్పుడు కొన్ని వందల మంది తల్లులు తమ యొక్క కుటుంబాల్లో పసిపిల్లలను కోల్పోయి ఏడుస్తా, గుండె రవిసేలాగా. ఒక పిల్లోడు చనిపోతేనే కన్నబిడ్డ ఎంత గట్టిగా కేకలు వేస్తా ఏడుచుదు. అంటే ఆ ప్రాంతంలో కొన్ని వందల కుటుంబాల్లో మరణం అనేది వెళ్తున్నా ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో కూడా పసిపిల్లవాడు చనిపోయాడు అనుకున్నప్పుడు కొంతమందికి 10 సంవత్సరాల పిల్లలు పుట్టి ఉండొచ్చు, కొంతమందికి 20 సంవత్సరాల పిల్లలు పుట్టి ఉండొచ్చు, కొంతమంది కొత్తలోనే పిల్లలు పుట్టి ఉండొచ్చు. కానీ ప్రతి ఇంట్లో కూడా ఆ యొక్క బాధ చెప్పలేనంతగా, ఎవరో తీర్చలేనంత బాధతో వారు కేకలు పెడతా, ఆ కేకలు అంటే ఆకాశానికి మిన్నంటే అంత గొప్ప కేకలతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. వారు యేసు ప్రభు కోసం, యేసు ప్రభును బ్రతికించడం కోసం, ఆయన సువార్తను ప్రపంచ దేశాలకు వెదజల్లడం కోసం త్యాగంతో ఉన్నారు. కాబట్టి ఈ రోజు మనందరం కొత్త బట్టలు వేసుకుని సంతోషంగా ఆనందంగా వచ్చి క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని సంతోషంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ క్రిస్మస్ ఆ రోజుల్లో త్యాగంతో ఉంది కాబట్టి ఆ త్యాగం ఈ రోజు మనకి సంతోషాన్ని తీసుకొచ్చింది. క్రిస్మస్ మన అందరికి ఏం నేర్పుతుందండి? త్యాగాన్ని మనకు నేర్పుతుంది. ఇంకా యేసు ప్రభు జన్మించినటువంటి ఈ యొక్క క్రిస్మస్ మనకి ప్రేమను నేర్పుతుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుతుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, సరిపోదు. ఇక్కడ దైవజనుడైనటువంటి యెషయా ప్రవక్త ఏమని అంటున్నాడంటే మనకి శిశువు పుట్టెను అని చెప్పని అంటున్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకానికి చిన్న పసిబాలుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. చిన్న పసిబాలుడిగా ఆయన పసివాడు అని ఎవరు అనుకోవద్దండి. యేసు ప్రభు వారు అంటే ఒక చంటి బాలుడు అని చెప్పి మనం అనుకోవద్దు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో తెలుసండి. ఆయన 2023 సంవత్సరాల క్రితం జన్మించాడని చెప్పి కొంతమంది తెలియని వాడు మనం అనుకుంటాం, కానీ బైబిల్ చదివిన మనందరికీ తెలుసు ఆయన ఆదాము పుట్టక మునిపే ఉన్నాడు, అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాడు. ఆయన గురించి రాయబడి ఉంటది దానియేలు గ్రంథంలో. ఆయన మహావృద్ధుడు అని ఉంటది. వృద్ధుడు అంటే మళ్ళీ ముసలోడు అనుకునేవాడు, ముసలోడు కాదు ఆయన. అంటే ఎప్పటి నుంచో చాలా పురాతన కాలం నుంచి ఉన్నవాడు ఆయన.
ఈ భూమి ఆకాశం సృష్టిలో ఏది కలగక మునిపే ఆయన ఉన్నటువంటి వాడు. అంటే మహా పురాతన కాలం నుంచి ఉన్నవాడు కాబట్టి మహావృద్ధుడు అని చెప్పేసి దానియేలు గ్రంథంలో ఉంటాడు. అంత మహావృద్ధుడైన దేవుడు మనల్ని అందరినీ సృష్టించిన సృష్టికర్త. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు కలిగి, అంటే భూమి కంటే ఆ నక్షత్రాలు ఎంత పెద్దవో మనందరికీ తెలుసు. అంటే అలాంటి నక్షత్రాలు 7 నక్షత్రాలు ఆయన చేతిలో ఉన్నాయంట. అంత గొప్ప మహాపరాక్రమశాలి అయిన దేవుడు మనల్ని అందరినీ రక్షించుకోవడం కోసం పసి బాలుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన బాలుడిగా జన్మించాడు. ఆయన బాలుడే కానీ బాలుడు మాత్రం కాదు. ఆయన మనల్ని అందరినీ రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడిగా పిలువబడే బాలుడు ఆయన. ఆ బాలుడి హృదయం, పసివాడి హృదయం ఎలాంటిదంటే ప్రేమ కలిగి ఉంటది. అంటే శత్రువుని చూసినా పసిపిల్లలు నవ్వుతారు, తండ్రిని చూసినా నవ్వుతారు, ఎవరిని చూసినా నవ్వుతారు. అప్పుడే పుట్టిన చంటి పెడతాను చూడండి, వీడు శత్రువు ఎవడో తెలియదు, రక్షించేవాడో ఎవడో తెలియదు, దొంగ ఎవడో తెలియదు, అందరినీ చూసి నవ్వుతారు వాళ్ళు. అంటే కల్లా కపటం లేని హృదయం పసిపిల్లల హృదయం. అంటే యేసు ప్రభు వారి యొక్క హృదయం ఎలాంటిదంటే ఆయన పసిపిల్లల మనస్తత్వం కలిగిన వాడు. ఎలా చెప్పగలమనంటే యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు కలిసి జీవించాడు ఒక ఆయన. ఆయన శిష్యుల్లో ఒక ఆయన. ఎవరైనా 12 మంది ఉన్నారు, కానీ 12 మందిలో ప్రత్యేకంగా ఒక ఆయన ఉన్నారు. ఎవరంటే ఆయన పేతురు గారు. పేతురు గారు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు కలిసి జీవించారు. ఆయన 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉంటారు, కానీ ఆయన పక్కనే కత్తి కూడా ఉండేది. కత్తిని పట్టుకుని తిరిగాడు ఆయన. యేసు ప్రభు 12 మందిలో అందరికంటే ఎక్కువగా పేతురు ప్రేమించాడు. యేసు ప్రభుతో పాటు నీళ్ల మీద కూడా నడిచాడు. కొన్ని రోజుల తర్వాత యేసు ప్రభుతో అన్ని సంవత్సరాలు కలిసి జీవించిన ఆయన యేసు ఎవరో నాకు తెలియదు అని చెప్పి అబద్ధం ఆడేశాడు. అసలు నిన్ను ఎప్పుడు చూడలేదు, ఆ యేసు అనే పేరు కూడా నాకు తెలియదయ్యా, మా అమ్మ తోడు, మా నాన్న తోడు, మా బిడ్డ తోడు అని చెప్పి ఒట్లు వేయడం మొదలు పెట్టాడు. ఇంకా చెప్పించుకోవడం మొదలు పెట్టాడు. యేసు ఎవరో నాకు నిజంగా తెలిస్తే నేను నాశనం అయిపోతాను, నా కుటుంబం నాశనం అయిపోద్ది అని చెప్పి అట్లా చెప్పించుకుంటా ఒట్లు వేయడం మొదలు పెట్టాడు ఆయన. యేసు ప్రభువారికి ఇదంతా ముందే తెలుసు. పేతురు అబద్ధాలు ఆడతాడని, ఆయన ఎవరో తెలియదని 3 సార్లు బొంగుతాడని ముందే చెప్పాడు ఆయన. తర్వాత యేసు ప్రభు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. పేతురు అనుకున్నాడు ఇక అయిపోయింది, యేసు ప్రభు లేడు, ఏం లేడు, ఆయన వెళ్ళిపోయాడు, ఈ మళ్ళీ పదండా మన అందరం కలిసి చేపలు పట్టుకుందాం అని చెప్పి ఈయన వెళ్ళేది కాక ఈయనతో పాటు ఇంకో 9 అంటేసుకుని వాళ్ళందరినీ తీసుకుని గలిలయ సముద్రంలో చేపలు పడటానికి తీసుకెళ్ళాడు. యేసు ప్రభు వారు చేపలు పట్టే వాళ్ళని మనుషులు పట్టే వాళ్ళగా మారిస్తే పేతురు ఏం చేశాడు, మనుషులు పట్టే వాళ్ళని చేపలు పట్టే వాళ్ళగా మార్చి ఆయన యేసు ప్రభు రాజ్యాన్ని చెదరగొట్టేవాడుగా ఉన్నాడు. ఆయన సంపాదించుకున్న ఆత్మలన్నింటినీ కూడా చెదరగొట్టేవాడుగా మారిపోయాడు పేతురు. అయినా కూడా యేసు ప్రభు వారి మనసు ఎలాంటిదంటే మనం బాలుడు లాంటి మనస్తత్వం. యేసు ప్రభు వారు పసిపిల్లవాడు లాంటి మనస్తత్వం కలిగిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చేశారంటే పేతురు దగ్గరికి వచ్చి ఆ యొక్క గలిలయ సముద్రంలో రాత్రంతా ప్రయాసపడ్డాడంట. పేతురు గారు రాత్రంతా ప్రయాసపడి చేపలు పట్టినప్పుడు ఒక్క చేప కూడా పట్టలేకపోయాడంట. అప్పుడు ఆ పేతురు దగ్గరికి వచ్చి, పేతురు నీ యొక్క దోణె కుడివైపున వల వేయి అన్నాడు. వల వేసినప్పుడు విస్తారమైన చేపలు, వల పిగిలిపోయేంత చేపలు అని చెప్పి విస్తారమైన చేపలు పడినప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆ యొక్క పేతురు కోసం ఆయన రెడీగా ఆకలితో వస్తాడేమని చెప్పి పేతురు రాత్రంతా కూడా ఆకలితో ఉన్నాడు, ఒక్క చేప కూడా పడలేదని చెప్పి యేసు ప్రభు వారు రాళ్ళు తెచ్చి, పొయ్యలికిచ్చాలంటే రాళ్ళు కావాలి కదా, రాళ్ళు పెట్టి ఆ రాళ్ళు యేసు ప్రభు వారే చేపలు పట్టి ఆ చేపల్ని కాల్చి ఇంకా రొట్టెలు చేసి చపాతీ పిండి పిసికి రొట్టెలు చేసి యేసు ప్రభు వారు పేతురు కోసం, ఆ శిష్యుల కోసం చేపలు రొట్టెలు కాల్చి సిద్ధంగా ఉంచి ఏమనంటారంటే పిల్లలారా అంటారు. పిల్లలారా తినడానికి ఏమైనా ఉందా మీ దగ్గర అని అంటారు. ఏమీ లేదు ప్రభు అన్నప్పుడు ఇదిగోండి మీ అందరి కోసం నేను సిద్ధపరిచిన రొట్టెలు తినండి, మీ అందరి కోసం నేను చేపలు సిద్ధపరిచాను, చేపలు తినండి అని చెప్పి ఒక తల్లి ఎలాగైతే పిల్లల ఆకలితో ఉన్న వాళ్ళ కోసం నా పిల్లలు ఆకలితో ఉన్నారని చెప్పేసి ఇంటికి రాగానే పిల్లలకి ఎలా తినిపించాలని చూస్తుందో అలాగే యేసు ప్రభు వారు కూడా పిల్లలారా అని ప్రేమగా పిలిచి యేసు ప్రభు వారు ఆ శిష్యులందరికీ కూడా ఆహారాన్ని సిద్ధపరిచాడు. క్రిస్మస్ మనకి ఏం నేర్పుతుందంటే ప్రేమను నేర్పుతుంది. హల్లెలూయా. మొట్టమొదటిగా క్రిస్మస్ మనకి ఏం నేర్పుతుంది? త్యాగాన్ని నేర్పుతుంది. రెండవదిగా క్రిస్మస్ మనకి ఈ లోకానికి ప్రేమను తెలియజేస్తా ఉంది. ఇంకా మూడవదిగా క్రిస్మస్ మనకి ఏం తెలియజేస్తా ఉందంటే మనందరి హృదయాల్లో కూడా యేసు ప్రభుని కలిగి ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉంది. హృదయాల్లో క్రీస్తుని కలిగినటువంటి హృదయాలుగా ఉంటేనే ఈ క్రిస్మస్ సంతోషం మనందరి హృదయాల్లో ఎప్పటికీ ఉండదు. బైబిల్లో యేసు ప్రభు ఎప్పుడు చనిపోయి తిరిగి లేచారు? ఏ రోజు? రోజు అదే రోజు, సోమవారం, మంగళవారం, ఆదివారం అని చెప్పి మనకు బైబిల్లో క్లియర్గా ఉంటుంది. ఆదివారం తిరిగి లేచారని చెప్పి మనకు ఉదయాన్నే బైబిల్లో మనం చదువుకుంటాం. అలాగే యేసు ప్రభు వారు ఎప్పుడు చనిపోయారు? చనిపోయిన రోజు శుక్రవారం అని చెప్పి రాయిపోయినప్పటికీ కూడా విశ్రాంతి దినానికి ముందు రోజు అని చెప్పి మనకు బైబిల్లో కొంచెం క్లూ ఇచ్చారు. అంటే శుక్రవారం రోజు చనిపోయారని చెప్పి. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టారో ఇక్కడ మనకి
సరైన వివరణ బైబిల్లో మనకి ఇవ్వలేదు. ఎందుకనంటే యేసుప్రభు వారు డిసెంబర్ నెలలో పుట్టారా, ఈ రోజు పుట్టారా మనందరికి తెలియదు. కానీ పుట్టారనే మాట వాస్తవమే. ఎందుకు ఇవ్వలేదంటే ఆ రోజు పుడితే ఆ రోజు మాత్రమే మనం సంతోషంగా ఉంటాం, మిగిలిన రోజులంతా ఏడుపు మొక్కలు వేసుకుని దిగులుగా నీరసంగా ఉంటామేమోనని చెప్పి ఒకవేళ దేవుడు రాయించి ఉండలేదేమో. యేసుప్రభు వారు పుట్టారనే మాట వాస్తవం, కానీ ఏ రోజు పుట్టారో బైబిల్ ఎందుకు రాయలేదంటే ప్రతిరోజు కూడా నిత్యం మన క్రిస్మస్ పండుగ జరగాలని. ఈ లోకంలో మనుషుల్లాగా ఆ పండుగ వచ్చిన ఒక రోజే సంతోషంగా ఉంటా, మిగిలిన రోజులంతా దుఃఖంతో బాధతో ఉండకూడదని చెప్పి ప్రతిరోజు మన ఇంట్లో క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని చెప్పి క్రిస్మస్ ఈ రోజు ఈ తారీఖు అని చెప్పి బైబిల్లో దేవుడు రాయించలేదు. ఈ రోజు సంఘంలో ప్రతి ఇంట్లో కూడా క్రిస్మస్ సంవత్సరాంతం వరకు మనం ఉండును గాక. ఆమేన్. అలాగే మూడోది మనకి ఏం నేర్పుతుందంటే యేసుప్రభు వారు మనందరి హృదయాల్లో కూడా ఉండాలని, ఎప్పటికీ కూడా ఆయన ఉండాలని వచ్చాడు. ఆ రోజు ఆ దేవుడు ఆదామును చేసినప్పుడు ఆదాము హృదయంలో చిన్న గదిని ఏర్పరచుకున్నాడు. ఆదాము హృదయంలో చిన్న గదిని ఏర్పరచుకుని ఆ హృదయం అనే గదిలో ఎప్పటికీ ఆయన ఉంటా, ఆదాములో దేవుడితో ఆదాము కలిసి ఎప్పుడు ఈ ఆదాము దుఃఖం అనేది రాకుండా, బాధ అనేది రాకుండా, దిగులు అనేది కానీ వ్యాధి బాధలు కానీ ఏమీ రాకుండా సంతోషంగా ఉండాలని చెప్పి దేవుడు ఆ యొక్క ఆదాముని మట్టితో చేసినప్పుడు ఆ మట్టి మనుషుడైనటువంటి ఆదాము హృదయంలో చిన్న గదిని ఏర్పరచుకున్నాడంట. కానీ ఈ యొక్క మొదటి ఆదాముగా పిలువబడే ఈ ఆదాము ఎప్పుడైతే దేవుడికి అవిదేవుడిగా మారిపోయి తినవద్దన్న ఆజ్ఞ అతిక్రమించి తినవద్దన్న పండు తిన్నాడో ఆ యొక్క ఆదాము హృదయంలో నుంచి దేవుడు గెంటివేయబడ్డాడు. ఆదాము హృదయంలో దేవుడు లేడు. ఆనాటి నుంచి మనిషి హృదయంలో ఏమైందంటే సంతోషం దూరం అయిపోయింది. మనిషి చక్కగా ఉన్నప్పటికీ కూడా ఆ మనిషి దిగులుతో ఉన్నాడు, ఏదో కోల్పోయిన వాడిలాగా. ఒక రాజుగా పిలువబడే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు సంతోషంగా ఉన్నావంటే ఏమీ నాకు సంతోషం లేదయ్యా అని చెప్పానంటే, మనందరికీ తెలిసి ఒక కథ ఉంటుంది. ఒక రాజు దిగులుగా ఉంటేనంట మంత్రి ఒక సలహా ఇస్తాడంట, ఏమనంటే సంతోషంగా ఉన్నవాడు చొక్కా వేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావని చెప్పి చెప్తారంట. ఇంతకీ దేశం అంతా తిరగండి, సంతోషంగా ఎవడైతే ఉన్నాడో వాడు చొక్కా తీసుకొచ్చి నాకు వేయండి అని చెప్పానంట. అన్ని ప్రాంతాలు తిరిగిన తర్వాత ఒక అతను సంతోషంగా ఉంటాడంట, కానీ అతను చొక్కానే లేదంట. అంటే సంతోషం అనేది వస్త్రాల ద్వారానో దేని ద్వారానో వచ్చేది కాదు, అది సంతోషాన్ని ఇచ్చే దేవుడు మన హృదయాల్లో కలిసి జీవించడం ద్వారా వచ్చేదే నిజమైన సంతోషం. ఆ యొక్క సంతోషాన్ని మనందరికీ ఇవ్వాలని చెప్పి యేసుప్రభు వారు 2023 సంవత్సరాల క్రితం ఆయన ఈ యొక్క భూమి మీద మానవాళ్ళందరి కోసం జన్మించారు. హల్లెలూయా. ఈ యొక్క యేసుప్రభు వారు సత్రంలో పుట్టారని మనం చూస్తాం కదా. ఆ యొక్క సత్రం గురించి కొన్ని వేల సంవత్సరాల ముందు బెత్లెహేము ప్రాంతంలో ఆ యొక్క బోయాజు రూతు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ సత్రంగా పిలువబడే ఆ ఇంట్లో కాపురం ఉండేవాడు. వారు ఆ బోయాజు రూతులు ఆ సత్రంలో ఉన్న తర్వాత వారికి ఒక కుమారుడు పుడతాడు. ఎవరతను? బోయాజు రూతులు కొడుకు ఎవరండి? దావీదా? ఓబేదు పుడతాడు. ఓబేదు పుట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఇద్దరు మరణించిన తర్వాత తల్లిదండ్రుల ఆస్తి ఎవరికి వస్తుంది? పిల్లలకు వస్తుంది. ఆ యొక్క సత్రంగా పిలువబడే ఆ ఇంటిని ఏం చేస్తారంటే ఆ బోయాజు రూతులు ఓబేదుకి ఇస్తాడు. ఓబేదు తన కుమారుడైన యెషయికి ఇస్తాడు. యెషయి తన కుమారుడైన దావీదుకి ఆ యొక్క సత్రాన్ని ఇస్తాడు. తర్వాత దావీదు మహారాజు చక్కగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలించిన తర్వాత దావీదుని ఎంతగానో ప్రేమించే ఒక ఆయన ఉన్నాడు. ఎవరంటే ఆయన బర్జిల్లయి దావీదు కోసం 90 సంవత్సరాల వయసులో కూడా దావీదు కోసం అడవిలో నడిచాడు, దావీదు కోసం ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఎంతో ప్రేమని కనపరిచినందుకు ఆ యొక్క ప్రేమ గుర్తుగా దావీదు ఏం చేస్తాడంటే ఆ యొక్క బర్జిల్లయికి తను ఎంతగానో ప్రేమించి తన పితరుల కాలం నాటి యొక్క గృహాన్ని ఆ యొక్క బర్జిల్లయికి ఇస్తాడు. బర్జిల్లయి తన కుమారుడైనటువంటి కిమ్హాము అనే వ్యక్తికి ఇస్తాడు. తర్వాత ఆ కిమ్హాము అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ యొక్క సత్రాన్ని తను ఉంచుకోవడం ఇష్టం లేక వేరే వ్యక్తులకు అమ్మేస్తాడు. అమ్మేసిన తర్వాత ఆ యొక్క సత్రం ఏమవుతుందంటే దొంగల గుహగా మారిపోతుంది, వ్యభిచారులకు నిలయంగా మారిపోతుంది. అనేక మంది ఆ సత్రంలోకి వస్తారు, అనేక దుర్మార్గ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత, వేల సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే ఆ యొక్క సత్రం యేసుప్రభు వారు ఉన్నారు చూసారా, సత్రంలో స్థలం లేనందున ఆ యొక్క సత్రం దగ్గరికి ఆ వ్యక్తి వస్తారు. ఎవరంటే మరియా, యేసేపు గర్భంలో ఉన్నటువంటి యేసుప్రభు వారు వచ్చి సత్రంలో స్థలం ఉందమ్మా అని అడుగుతారు. అడిగినప్పుడు యోసేపు మరి అడిగినప్పుడు ఆ సత్రంలోని వ్యక్తులు ఏమంటారంటే సత్రంలో స్థలం లేదు, ఖాళీ లేదు, వెళ్ళిపోండి అని చెప్పి యేసుప్రభు వారిని చేస్తారు. ఆ సత్రం యజమాని ఆ సత్రాన్ని ఎవరైతే
పితరుల కాలం నాటి సత్రం, ఆ సత్రానికి యజమానిగా పిలువబడి యేసుప్రభు వారు ఆ సత్రం దగ్గరికి వచ్చి, తన సొంత ఆస్తిగా పిలువబడి ఆ సత్రం దగ్గరికి వచ్చి, నా సత్రంలో నాకు స్థలం ఉందా అని చెప్పారంటే, ఈ లోకంలో మనుషులు ఏం చేశారంటే, స్థలం లేదు పోండి యేసుప్రభు వారిని గెలిచేశారు. ఆ సత్రం యేసుప్రభుది అనుకుంటున్నాం, అసలు ఈ భూమే యేసుప్రభు వారిది. మనందరం నివసించే ఈ భూమే యేసుప్రభు వారు సృష్టించింది. ఆయన సృష్టించిన ఈ భూమిలో ఆయనకే స్థలం లేకోకుండా ఆఖరికి పశువుల శాలలో ఆయనకి స్థలం ఉందని చెప్పి అక్కడికి గెలిచేశారు. ఆయన సొంత సత్రంలో ఆయన స్థలం లేనందుకు బాధపడలేదు. ఆయన తన సొంత భూమిగా పిలువబడే ఈ భూమి మీద ఆయన స్థలం లేదన్నందుకు ఆయన బాధపడలేదు. కానీ మనుషుల హృదయాల్లో వారికి స్థలం లేనందుకు ఆయన బాధపడతా ఉన్నారంట. ప్రతి మనిషి క్రైస్తవుడిగా పిలువబడుతూనే, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నేనని చెప్పుకుంటూనే, నేను నిజ క్రైస్తవుడిని, నేను 40 సంవత్సరాల నుంచి దేవుళ్ళో ఉన్నానని నేను చెప్పుకుంటూనే, నేను నా పితరులు మా తాత ముత్తాతలు అందరూ కూడా దేవుళ్ళో ఉన్నవారని చెప్పి గొప్పగా చెప్పుకుంటూనే, నేను గొప్ప సేవకుని కుమారుడిని అని చెప్పుకుంటూనే, వారి యొక్క హృదయాల్లో దేవుడికి స్థలం లేకపోతే యేసుప్రభు వారు దిగులుతో ఉన్నారంట. యేసుప్రభు వారు చాలా బాధతో ఉన్నారంట. యేసుప్రభు వారు వస్తున్నారు, ఆ కుటుంబాన్ని దీవించాలనుకుంటున్నారు. అక్కడ వరకు వచ్చి, నీ హృదయం అనే ఇంటిలో నాకు ఆ స్థలం ఉందా అని చెప్పని అడిగినప్పుడు, స్థలం లేదు పో అని చెప్పి ఆనాటి యూదులు, ఆనాడు ఇశ్రాయేలీలు ఎలాగైతే ఆయన సొంత సత్రంలో స్థలం లేదని ఎలా గెంటేశారు, ఈనాటి యేసు ప్రభు సొంత బిడ్డలుగా ఆయన చేతులతో నిర్మించుకున్న ఆయన బిడ్డలుగా పిలువబడే ప్రతి మనిషి కూడా తన సొంత చేతులతో నిర్మించబడినటువంటి ఈ యొక్క మట్టి దేహంలో స్థలం లేదని గెంటేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు దిగులుతో వెళ్ళిపోతున్నారంట. క్రిస్మస్ అని అనుకుంటున్నాం, క్రిస్మస్ బాగా గొప్పగా చేసాం అనుకుంటున్నాం, కానీ మన హృదయం అనే ఇంట్లో యేసు ప్రభు వారు లేనప్పుడు ఆ క్రిస్మస్ అంతా కూడా ఎలా అయిపోతుందంటే, ఈ లోకంలో అందరూ మనుషులు చేసే అనేక పండగల్లాగానే అయిపోతుంది. కానీ ఆ సంతోషం మనకి సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు కూడా నిలిచి ఉండలేకపోతుంది. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క 25న జరుపుకునే క్రిస్మస్ మనకి ఏం నేర్పుతుందంటే, త్యాగాన్ని నేర్పుతుంది. ఈ క్రిస్మస్ మన అందరికి ఏం నేర్పుతుందండి? త్యాగాన్ని నేర్పుతుంది. అందరం కలిసి చెప్తాం, క్రిస్మస్ మన అందరికి ఏం నేర్పుతుంది? త్యాగాన్ని నేర్పుతుంది. క్రిస్మస్ మన అందరికి ఏం నేర్పుతుంది? ప్రేమను నేర్పుతుంది. క్రిస్మస్ మనకి ఏం తెలియజేస్తుందంటే, యేసు ప్రభు మన హృదయాల్లో కలిగి ఉండి, ఆయన మన హృదయాల్లో ఉండి, ఈ యొక్క క్రిస్మస్ పండుగ ఒక్కరోజు మాత్రం కాదు కానీ, ఒక నెల మాత్రం కాదు కానీ, సంవత్సరం అంతా కూడా మన కుటుంబం, మన సంఘంలో ఉండే ప్రతి బిడ్డ, ఈ ప్రాంతంలో యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఈ సంతోషంతో సంవత్సరం అంతా కూడా ఆనందంగా సంతోషంతో ఉండాలని చెప్పి తెలియజేస్తామండి. అట్టి సంతోషం, అట్టి ఆనందం ఈరోజు వాక్యం ఉన్న ప్రతి బిడ్డకి కూడా దేవుడు దయచేయనుగా. ఆమేన్. హల్లెలూయా. చక్కటి మాటలు దేవుడు రాజేశ్వర ద్వారా మనతో మాట్లాడాడు. క్రిస్మస్ మనకి ఏమేమి తెలియజేస్తున్నారు? 1 త్యాగం, 2 ప్రేమ, 3 దేవుడు మన హృదయంలో ఉండి క్రియ చేసేవాడే ఉన్నాడు. ఈ 3 విషయాలు మనం విన్నాం కదా, వీటిని అనుసరించి మన జీవితాల్లో కొనసాగుతాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు మనం అందరం కూడా ఆరాధన చేసుకుందాం. ఇది చాలా ప్రత్యేకమైన దినం కాబట్టి, ఈరోజు మనందరి కొరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఏర్పించిన దినం కాబట్టి, మనందరం కనీసం ఈ రోజైనా కూడా పూర్ణ మనసుతో పిల్లలందరూ కూడా పైకి వెళ్ళిపోతాం. అందరూ కూడా పిల్లలందరూ కూడా పైకి వెళ్ళండి, స్పేస్ సరిపోవట్లేదు కదా. మనం అందరం కూడా మన 2 చేతులు పైకెత్తి పూర్ణ హృదయంతో చేస్తున్నామని ఆరాధించేద్దాం. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా మనం స్వరమెత్తి ఎలుగెత్తి గంభీరమైన స్వరములతో పూర్ణ హృదయంతో మన కంఠ స్వరాలు తెలిసి మనమందరం కూడా మన ఆరాధన దేవుడి సన్నిధి మరమున వినబడినట్టుగా మనమందరం పూర్ణ హృదయంతో దేవుడి ఆరాధన చేద్దాం. ఎవరైనా ముందుకు వచ్చి ఆరాధన కార్యక్రమాన్ని నడిపిస్తారు. ప్రతి ఒక్కరు మాట్లాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన యోగ్య మస్తులకు పాత్ర ఆరాధనలుగా కూడా ప్రతి ఒక్కరు మాట్లాడదాం. పూర్ణ హృదయంతో ఇస్తున్నామని ఏ ఒక్కరు కూడా